రామ్ టాక్కి తిరిగి స్వాగతం. రాహుల్ గాంధీ పార్లమెంటు డ్రామాలకి హద్దు లేకుండా పోయింది. ఇది నేను కాదనుకోవడం. ఆయన ఇండీ కూటమిలో ఉన్న మిగతా ప్రతిపక్షాలు, కోర్స్ మిత్రపక్షాలు రాహుల్ గాంధీకి, వాళ్ళే ఇవాళ అసలు దీన్ని భరించలేని స్థాయికి వచ్చేసారు. అంటే ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మంగళవారం ఉదయం పార్లమెంట్ మొదలైనప్పుడు ఎప్పుడు జరిగే గొడవలు జరుగుతాయి కదా, ఆ గొడవల్లో టీఎంసీ, డిఎంకే, సమాజ్వాదీ పార్టీ ఈ ఎంపీలు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్సే గొడవ చేసింది. వీళ్ళు ఇన్నాళ్ళ నుంచి వీళ్ళందరూ కలిసి చేసేవాళ్ళు. మంగళవారం ఉదయం ఆ పని జరగల. దాని అర్థం ఏంటి? క్లియర్గా వీళ్ళకి తల బొప్పి కొట్టింది రాహుల్ గాంధీ డ్రామాలతోటి. ఎందుకంటే ఈ థియేట్రిక్సే. ఇంకా దాన్ని ఒకరోజు 2 రోజులు అయితే పర్వాలేదు, 10 రోజులు కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా. రెండోది ఏంది, వీళ్ళందరికీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి, తమిళనాడులో డిఎంకేకి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో వాళ్ళేంటి, వాళ్ళ వాదనలు పార్లమెంట్లో గట్టిగా వినిపించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, ఫోకస్ మొత్తం తన మీదే ఉండాలనే దీంతో 10 రోజుల నుంచి ఫోకస్ అంతా రాహుల్ గాంధీ మీదకి తెచ్చుకున్నాడు. అది ఈ పార్టీలకి నచ్చట్లేదు. అందుకని నిన్న నిరసన ప్రదర్శనలో జాయిన్ గల. చివరికి టీఎంసీ అయితే అవిశ్వాస తీర్మానం మీద కూడా సంతకం పెట్టలేదు. క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఎటువంటి నెగోషియేషన్స్ లేకుండా వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తా వచ్చారు కాంగ్రెస్, ఎటువంటి పరిస్థితుల్లో 2 ప్రీ కండిషన్స్ మాయి పార్లమెంటు జరగాలంటే. రెండు ప్రీ కండిషన్స్. ముందుగా రాహుల్ గాంధీని మాట్లాడించాలి. రెండోది, సస్పెండ్ చేసిన 8 మంది ఎంపీల సస్పెన్షన్ విత్డ్రా చేసుకోవాలి. ఈ 2 జరిగితేనే మేము పార్లమెంటుని నడపనిస్తాం, లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల నుంచి భీష్మించి కూర్చుంది. మరి మంగళవారం 2 గంటల నుంచి ఎటువంటి చడి చప్పుడు కాకుండా బడ్జెట్ చర్చ మొదలైంది. శశి థరూర్ దాన్ని ప్రారంభించాడు. మరి ఈ షరతులు ఏమైపోయినాయి? మరి రాహుల్ గాంధీ మాట్లాడలా, శశి థరూర్ మాట్లాడాడు. రెండోది, సస్పెన్షన్స్ ఏమీ లిఫ్ట్ చేయలేదు 8 మంది ఎంపీల మీద. అయినా చడి చప్పుడు కాకుండా బడ్జెట్ చర్చ సాఫీగా మొదలైంది. ఏమంటారండి దీన్ని? రెండోది, వీళ్ళొక అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. నేను చెప్పానుగా టీఎంసీ పార్టిసిపేట్ చేయలేదు. ఈ అవిశ్వాస తీర్మానంలో సరే రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదు, ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు ఏంటి, స్పీకరు సరిగ్గా ప్రవర్తించలేదు. అంటే స్పీకరు ప్రధానమంత్రి రావద్దని తనే సలహా ఇచ్చాడు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ యాక్ట్స్ జరగబోతున్నాయని చెప్పి ఆయనకు ఉప్పొందింది కాబట్టి అది ప్రధానమంత్రి కమ్యూనికేట్ చేశానని చెప్పాడు. దాని మీద అదో పాయింట్ అవిశ్వాస తీర్మానానికి. ఇవాళ ఉదయం కిరణ్ రిజిజు రిలీజ్ చేసిన వీడియోలతోటి ప్రతిపక్షాలకి నిజంగా కూడా ఇంకా ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. చాలా చాలా అసలు ఆ వీడియో చూసిన ఎవరైనా సరే, ప్రధానమంత్రి కూర్చునేటువంటి సీటు చుట్టుముట్టినటువంటి 8 మంది మహిళా ఎంపీలు, మంత్రులందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. అమ్మ వెళ్ళిపోండి వెళ్ళిపోండి ప్రధానమంత్రి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ ఎంపీలకి 5 గంటలకి ప్రధానమంత్రి మోషన్ ఆఫ్ ప్రెసిడెంట్ స్పీచ్కి రిప్లై ఇస్తాడు. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు. అది రిప్లై ఇవ్వటానికి 5 గంటలకి షెడ్యూల్ అయింది, బిజినెస్ షెడ్యూల్లోనే ఉంది. కాబట్టి ఇదేదో ప్రధానమంత్రి లేడు కదా అనేవాళ్ళు చాలా దాచిపెడుతున్నారు. మనకు తెలియపోవచ్చు, ఎంపీలకు తెలుసు 5 గంటల్లో ప్రధానమంత్రి రాబోతున్నాడు, రిప్లై ఇవ్వబోతున్నాడని.
కానీ కరెక్ట్గా అదే టైంకి వెళ్ళేసి ఆయన రావటానికి 5 నిమిషాల ముందేసి వెళ్ళి ఎంతమంది ప్రాధేయపడినా వినకుండా ఎంత రెక్లెస్గా సమాధానం చెప్తుందంటే ఆ జ్యోతిమణి, కరూర్ ఎంపీ. అసలు ఆవిడకి టీవీల్లో కూడా చూస్తున్నాం కదా, ఆవిడకో పద్ధతి లేదు, పాడు లేదు. అటువంటి వాళ్ళు ఎంపీలు అయ్యారు మనకి. అసలు అందరు చేతులు జోడించి చెప్తున్నారు మోడీ రావాలమ్మా అని. సో ఇది ఓం బిర్లా చెప్పింది. ఓం బిర్లాకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. మోడీ వస్తే తోసుకొని వెళ్ళలేడు. ఆయన ఆ సీట్లో కూర్చునేయకుండా చేస్తే అబాస్ పాలవుతాడు. తర్వాత ఫిజికల్గా కూడా ఘరావు చేసే అవకాశం ఉంది. ఇది ఆయనకున్నటువంటి సమాచారం. కాదని ఎలా చెప్తాం? వాళ్ళ పోస్చర్స్ కానీ వాళ్ళు కరెక్ట్గా 5 గంటల లోపు వాళ్ళందరూ వచ్చి గుమికూడి ఆయన చైర్ చుట్టూ చేరిన పద్ధతులు, కొత్తగా కిరణ్ రిజిజు విడుదల చేసిన వీడియోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దాన్ని కాదు మేము పిఎంని చేయటానికి లేదు, పిఎం వెళ్ళి పారిపోయాడని చెప్పి భయపడిపోయాడని ప్రియాంక గాంధీ ట్వీట్ చేసిద్ది, పారిపోయాడని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తారు. ఇదండి జరిగింది. అంటే మోడీ వచ్చేసి వీళ్ళతోటి ఫిజికల్గా కొట్లాట పడాలి, జరిగింది అది. మరి ఎట్లా రావాలి మోడీ? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి లోక్సభలో ప్రధానమంత్రి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ప్రెసిడెంట్కి చెప్పకుండా లోక్సభ తీర్మానం ఆమోదించింది. దీనికి మోడీ ఎట్లా బాధ్యుడవుతాడు? ఆయన రానివ్వకుండా. ఇప్పుడు ఆయన నిజంగా థ్యాంక్స్ టు స్పీకర్ వచ్చుంటే ఏమైపోయి ఉండేది, వచ్చుంటే ఏమై ఉండేది? ప్రపంచం మొత్తం చూసేది వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అక్కడే చూస్తున్నాం కదా వీడియోల్లో. చాలా మెచ్యూర్డ్గా బీజేపీ ఎంపీలు కొంతమంది ముందుకెళ్ళి వాళ్ళని వారించాలని చెప్పడానికి వెళ్తున్నా కూడా పక్కకు పిలిచి మీరు కాము కూర్చోండి, ఎందుకంటే దాన్ని వాళ్ళు సీన్ క్రియేట్ చేసి ఉండేవాళ్ళు. ఇంతటి దారుణాతి దారుణం. మరి రెండోది ఏంటండి? రెండోది జనరల్ నరవాణే బుక్కు ఆయన ఊపుతున్నాడు కదా పార్లమెంటు బయట, పార్లమెంట్లోనే కాదు బయట కూడా ఊపుతున్నాడు చేతులు ఎత్తేసి. పెంగ్విన్ పబ్లికే, ఎందుకంటే ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసింది, ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. అసలు ఆ బుక్ ఎట్లా వచ్చింది? ఎందుకంటే బుక్కే పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ ట్వీట్ చేసింది. మేము అసలు బుక్ పబ్లిష్ చేయలేదు, రిటైల్ స్టోర్స్లోకి తీసుకోలేదు, పీడిఎఫ్ ఫామ్లో బయట పెట్టలేదు, కిండిల్ ఎడిషన్ పెట్టలేదు, అసలు ఎక్కడా మేము చేయలేదు అని చెప్పిట్టింది. విశేషం ఏంటంటే దాన్ని కన్ఫర్మ్ చేశాడు జనరల్ నరవాణే. అందరు ఇన్ని రోజులు ఆయన మాట్లాడలేదు అంటున్నారు. ఆయన ఏం చెప్పాడంటే ఇట్ ఈజ్ స్టేటస్ ఆఫ్ ద బుక్. కన్ఫర్మ్ చేశాడు పెంగ్విన్ చెప్పిన దాన్ని, పబ్లిష్ చేయలేదని. మరి నీ చేతిలో బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు లీడర్ ఆఫ్ అపోజిషన్, బాధ్యత గల రాజ్యాంగబద్ధ పోస్టులో ఉన్నవాడివి, చట్ట వ్యతిరేక చర్యల్లో పాల్గొనలేవు కదా. ఏదో ఒక మ్యాగజైన్లో ఏదో ఎక్స్ట్రాక్ట్స్ రాశారని చెప్తే అసలు నీ బుక్ ఏంటి, ఈ బుక్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇదే ఇప్పుడు ప్రోబ్ చేస్తున్నారు. ఇది జరుగుతూ ఉంటే ఒకవైపు ఇంకా బొకాయిస్తాడు రాహుల్ గాంధీ. ఏంది, ఆయన ఒక కాపీ పెట్టాడు. ఈ పెంగ్విన్ పబ్లిష్ చేసిన దాని మీద జనరల్ నరవాణే కన్ఫర్మ్ చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఇంకొక ట్వీట్ చేశాడు. జనరల్ నరవాణే ఎప్పుడో 2023 డిసెంబర్లో నా పుస్తకం కాపీ ముందే బుక్ చేసుకోండి అని ప్రీ ఆర్డర్ ప్రమోషన్ చేసినటువంటి ట్వీట్ని చేసి ఏది నమ్మాలి నేను అంటాడు. అసలు ఎవరండి ఇది? అసలు ఆయన ఒక ఎల్ఓపి ఎట్లా అయ్యాడో నాకు అర్థం కాదు. బుక్ పబ్లిష్ చేసే ముందు, అసలు బుక్ పూర్తి కాకముందు కూడా చాలామంది కొన్ని నెలల ముందు కూడా ప్రీ ఆర్డర్ బుకింగ్ కోసం ప్రమోషన్ ట్వీట్ చేస్తారు. అంత మాత్రాన్ని పబ్లిష్ అయినట్టు కాదు. పర్టికులర్గా ఈ ఆర్మీ బుక్ ఏంటి, పబ్లిష్ కాకముందు అది ఆర్మీకి పంపించాలి, వాళ్ళు క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే మాత్రం పబ్లిష్ చేయడానికి లేదు. ఎంతోమంది టీవీలో చెప్పారు. జనరల్ ధిల్లాన్ చెప్పాడు, నేను లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ కూడా అదే చెప్పాడు. నా పుస్తకం నేను పబ్లిష్ చేశాను, 30 సార్లు వెట్టింగ్ జరిగింది ఆర్మీ. ఎందుకంటే మన దేశమే కాదు, ఎక్కడైనా ఆర్మీ పుస్తకాలు అయితే మాత్రం ఆర్మీ వెట్టింగ్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకుండా అసలు సమస్య లేదు చేసేది. మరి నువ్వు ఎప్పుడుదో 2023 ట్వీట్ తీసుకొచ్చి ప్రజలకి ఇప్పుడు చూపించడంలో అర్థం ఏమన్నా ఉందా?
అంటే జనరల్ నరవాణేని నువ్వు బదనాం చేద్దాం అనుకుంటున్నావా? ఆ స్థాయి వ్యక్తిని చూద్దాం ఏం జరుగుతుంది అంటే అసలు వినటానికి అసలు ఒక ఎల్ఓపి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసే పనుల్లాగా ఇవి లేవండి. నువ్వేం చేయాలి పార్లమెంట్లో? ఓకే, ఫస్ట్ డే మాట్లాడావు, ఓకే ఓకే, దాని మీద వాళ్ళు పబ్లిష్ కాలేదు బుక్ అని చెప్పి మరి గవర్నమెంట్ నుంచి వాళ్ళు చెప్పారు, పర్టికులర్గా డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు, మిలిటరీ బుక్ కాబట్టి. అంటే చివరికి ఏంటి, సాయంత్రానికి రూలింగ్ ఇచ్చాడు స్పీకర్. ఒకసారి రూలింగ్ ఇచ్చిన తర్వాత దాని మీద ఎల్ఓపి ఎలా చేస్తాడండి నాకు అర్థం కాదు. ఇవాళ ఏమైంది, పెంగ్విన్ చెప్తూ ఉంది, ఆధర్ చెప్తున్నాడు అసలు బుక్కే మేము పబ్లిష్ చేయలేదు, ఎవ్వరికి అమ్మలేదని చెప్తున్నారు. మరి నీ దగ్గర కాపీ ఎలా వచ్చింది? ఇది ప్రోబ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం హుందా లేనటువంటి ఎల్ఓపి. అసలు అదేంటంటే ముందు ఆ ఎంపీల మీద చర్య తీసుకోరా. పిఎం చైర్ని సరౌండ్ చేసి, అసలు ఎవరు కూడా ట్రెజరీ బెంచ్లకు వెళ్ళరండి. నువ్వు వెళ్ళటం అనేది ఓకే, నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ చేస్తావు. కానీ ప్రైమ్ మినిస్టర్ చైర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చుట్టుముట్టి గొడవ చేయటానికి దాన్ని ఏమనాలి? దొమ్మిగాక ఏమంటారు దాన్ని? అదే ఓం బిర్లా చెప్పాడు, ఖచ్చితంగా వాళ్ళ మీద వివరణ కోరటం కాదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే రేపొద్దున పార్లమెంట్లో ఏ సభ్యుడికి భద్రత లేదు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టారనుకోండి, ముందు ముందు కూడా ఇదే పని చేస్తారు. ఈ మొత్తం ఎపిసోడ్ కండి ఆ పిఎం చైర్ చుట్టుమట్టిన దానికైనా, పుస్తకం అన్పబ్లిష్డ్ బుక్ను పబ్లిష్ చేసేదానికైనా పూర్తి బాధ్యత రాహుల్ గాంధీదే. దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత రాహుల్ గాంధీది. ముఖ్యంగా ఆ ఎంపీలందరూ మాత్రం దేశానికి తక్షణం క్షమాపణ చెప్పాలి, లేకపోతే స్పీకర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది క్షమించరాని నేరం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.